అందరికీ నమస్తే. నా వెనుక బోర్డు పైన 2 లైన్లు ఉన్నది. అప్పుడు ఉద్యమంలో, ఇప్పుడు సర్కారులో. అప్పుడు ఉద్యమంలో పదవుల్లో ఉండి పెదవులు తెరవంది ఎవరంటే కాంగ్రెస్ నేతలు. ఇప్పుడున్న వాళ్ళే. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే శ్రీధర్ బాబు, అదే బట్టి విక్రమార్క, మిగతా వాళ్ళందరూ. ఉద్యమం టైంలో సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ బయటకు వచ్చి గర్జిస్తుంటే అదే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన ఒప్పుకోమని వాళ్ళంతా మొత్తుకుంటుంటే మన తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్లో ఉండి అసలు నోరు విప్పేవాళ్ళు కాదు. నేను ప్రత్యక్షంగా చూసిన, తెలంగాణ సమాజం అంతా ప్రత్యక్షంగా చూసింది. కేసీఆర్ చాలాసార్లు చెప్పిండు వీళ్ళు పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు అని. అది నిజం చేస్తూ ఇప్పుడు కూడా అట్లే తయారయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లైన్లో లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ప్రయత్నం చేస్తుంది. ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం అంతకుముందు గవర్నమెంట్ కూడా చూసినాం. కానీ ఈ గవర్నమెంట్లో ఇంత పబ్లిక్ నుంచి ఆబ్జెక్షన్ వస్తున్నా, పబ్లిక్ ప్రభుత్వం పైన ఇన్ని మాటలు అంటున్నా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నా, నిర్ణయాలు తీసుకుంటున్నా, ఎందుకు కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు మాట్లాడతలేరు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ సేమ్ ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి కూల్చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా ఒకవేళ వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కనుక వేరే పార్టీ ఏ బీజేపీయో లేకపోతే బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకా ఎంఐఎంఓ ఇంకా బీఎస్పీయో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉండి ఇదే చర్య చేపడితే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లే ఉండేవాళ్ళ? ఖచ్చితంగా మొత్తం పోయి రాత్రంతా ఆనేమనుకునేవాళ్ళు. ఇదే వీళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇదే మంత్రులు మాట్లాడేవాళ్ళు, ఇదే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంటే అధికారంలో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు. పదవుల్లో ఉంటే మీరు ఎందుకు మాట్లాడరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. మీకు పదవులు ఇచ్చే తెలంగాణ ప్రజలు, మీరు తెలంగాణ ప్రజల కోసమే ప్రజల ఓట్లతోనే ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మీరు తెలంగాణలో మంత్రులుగా ఉన్నారు. అంతకుముందు అంటే ఆంధ్ర వాళ్ళకు భయపడి మాట్లాడేవాళ్ళు కాదు, అది క్లియర్. ఆంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తున్న వాళ్ళకు భయపడి లేకపోతే వాళ్ళకి లొంగిపోయి తర్వాత వాళ్ళతో కొంత వ్యాపారాలు చేస్తూ వాళ్ళ స్వలబ్ధి కోసం వాళ్ళను వ్యతిరేకించినట్టు అవుతుందని చెప్పేసి మీరు చాలా మాట్లాడలేదు. ఎప్పుడైతే హైకమాండ్ ఒక సంవత్సరం ముందల 2013 నాకున్న ఐడియా 2013 అక్టోబర్ 30 ఇక్కడనే ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టిండ్రు. అక్కడ క్లారిటీ వచ్చింది, ఇంకా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు, పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగా కనిపిస్తున్నాయి. సేమ్ టైం అట్లా డిమాండ్ కూడా పెరిగిపోయింది. తెలంగాణ సమాజంలో ఒక పీక్ స్టేజ్కి పోయింది ఉద్యమం. ఇక ఇయ్యగా తప్పని సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్న టైంలో ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభ పెట్టి తెలంగాణ ఇస్తున్నాం అనే ఒక సంకేతాలను ఇవ్వగలిగినారు. డిసెంబర్ 9, 2009 ప్రకటన తర్వాత చాలామంది చనిపోయినారు దానికోసమే కదా. తర్వాత నవంబర్ 30, 2013కు సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టారు 2013. అప్పటి నుంచి వీళ్ళు తెలంగాణ వచ్చిన బయటికి ఎవరు దామోదర నరసింహ మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ అంతకుముందు లోపల ఏం మాట్లాడుకున్నా తెలియదు, కానీ బయటకైతే ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. తెలంగాణ సమాజం చేస్తున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా వీళ్ళు ఎవరు బయటకు వచ్చిన వాళ్ళు కూడా కాదు. అసలు చనిపోయిన వాళ్ళందరూ వీళ్ళ పేర్లు రాసే కదా చనిపోయింది. జానాడి పేరు రాసి చనిపోయారు, వేణుగోపాల్ రెడ్డి అనే ఒక విద్యార్థి. ఇట్లా చాలామంది, ఢిల్లీలో యాదిరెడ్డి చనిపోయాడు, చాలామంది బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలకు మతాలకు సంబంధం లేదు, ఇక్కడ అందరూ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మరి వాళ్ళందరూ వేసుకున్నా కూడా అప్పుడు కనీసం నోరు కూడా మెదపలే వీళ్ళు ఎవరు. ఎందుకంటే సమైక్యాంధ్ర కోరుకుంటున్న వాళ్ళ భయానికి వాళ్ళకు భయపడి వాళ్ళతో వీళ్ళు విభేదించలేక. ఇప్పుడు మీకు అడ్డం ఎవరు? ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఒరిజినల్ కాంగ్రెస్, మీరు ఇక్కడ ప్రజల కష్టాలు మీకు తెలియవా? మీరు దాన్ని అనుకూలించరు, వ్యతిరేకించరు. ఏ ఇష్యూ వచ్చినా మాకేం సంబంధం లేదని మీరు, మాకు పదవులు ఉంటే చాలు, ఎవరితో సంబంధం లేదు, నిరుద్యోగుల డిమాండ్స్ మాకు సంబంధం లేదు, నిరుద్యోగుల ధర్నాలు మాకు సంబంధం లేదు, రైతుల ధర్నాలు మాకు సంబంధం లేదు, ఇప్పుడు హైడ్రా బాధితులతో మాకు సంబంధం లేదు, మూసి బాధితులతో సంబంధం లేదు, ప్రజలు ఏమైపోని ఎటైపోని మీకు సంబంధం లేదు, కేవలం పదవులే కావాలన్నా? ఇది తెలంగాణ సమాజం అడుగుతున్న క్వశ్చన్. ఉద్యమం టైం చూస్తున్న వాళ్ళు చాలామంది ఇదే గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు అప్పుడు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం, ఇప్పుడు పదవులో ఉండి పెదవులు మూసుకున్నారు. ఇక దేనికోసం వీళ్ళు తెలంగాణ సమాజం అప్పుడు వాళ్ళకు భయపడ్డారు, ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? ఇప్పుడు ఎవరికి భయపడి వీళ్ళు నోరు మెదుతలేరు? మంత్రులను ఎవరు బెదిరిస్తున్నారు? ఏమన్నా చంద్రబాబు డీల్ చేస్తున్నారా ఇప్పటికీ వీళ్ళని? ఇంకా చంద్రబాబుకి ఇంకా భయపడుతున్నారా? లేకపోతే చంద్రబాబు మనుషులు ఎవరైనా బెదిరిస్తున్నారా వీళ్ళని ఇంకా? ఇక్కడ అసలు ఎందుకు ఈ మంత్రులు తెలంగాణ ప్రజల తరఫున బాధ్యతగా మాట్లాడతలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దీనికి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో ఇది చాలా చర్చ ఉంది. వీళ్ళు పదవులు వస్తే పెదవులు మూసుకొని ఉంటారా, మాట్లాడరా అనే చర్చకు వీళ్ళే సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.